నామానికి వందనాలండి. ఈరోజు దేవుని వాక్యం నాలుగో అధ్యాయం ఆదికాండం 4వ అధ్యాయం 3 నుంచి మనం కంటిన్యూ చేద్దామండి. కొంతకాలము తర్వాత కయ్యోను పొలము పంటలో నుండి కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుసూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలు అర్పణ లక్ష్యపెట్టెను. కయ్యోను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యోను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యోనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము వచ్చియుండెను ఎడల దాని వాచ్యము కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయ్యోను తన తమ్ముడైన ఏబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడనున్నాడని కయ్యోనును అడగగా, అతడు, నేనెరగను, నా తమ్మునికి నేనేమన్నా కావలివాడినాను? అప్పుడాయన, నీవు చేసిన ఏమిటి? నీ తమ్ముడు రక్తము ఒక స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీవు తమ్ముడు రక్తము నీ చేతిలో నుండి పొంచుకొనుటకును నోరు తెరచి ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడవు. దేవుని వాక్యం ఎలా సెలవిస్తుందండి. ఈరోజు కయ్యోను ఏబేలు. మొట్టమొదటగా ఆదాముకి అవ్వకి పుట్టిన పిల్లలు కయ్యోను ఏబేలు. ఒక వ్యక్తి భూమిని చేతపరచువాడు కయ్యోను. ఒక వ్యక్తి ఏబేలు తన పశువులు మందలను కాయవాడు. వారిద్దరూ దేవుడికి అర్పణను తీసుకెళ్ళి దేవుడికి మనస్పూర్వకంగా అర్పణ చేసిన వ్యక్తి ఏబేలు. కయ్యోను స్వార్థంతో తన పంటను తీసుకెళ్ళాడు. దేవునికి ఇవ్వాలా, నేను ఎంత శ్రమపడి ఎంత కష్టపడి దేవునికి అర్పణగా ఇవ్వాలా, నేను ఆయనని వేడుకోవాలా, నేను ఆయనని బతిమలాడుకోవాలా అని కయ్యోను మనసులో ఉద్దేశించుకున్నాడు. ఏబేలు తన మనస్పూర్వకంగా తన పశువుల్లో మంచి దాన్ని ఎంచుకుని ఏబేలు దేవుడికి అర్పణగా తీసుకెళ్ళాడు. ఏబేలు అర్పణ ఇక్కడ అంగీకరింపబడింది. కయ్యోను అర్పణ అంగీకరింపబడలేదు. చూసారు కదండి. ఏబేలు అర్పణ అంగీకరింపబడింది, కయ్యోను అర్పణ అంగీకరింపబడలేదు. మనం చూస్తే కనుక మనం అర్పణ ఎందుకు దేవునికి ఇవ్వాలి అంటే, మంచి హృదయం మనకి దేవుడు కోరుకుంటున్నాడు. మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ కయ్యోను తన హృదయంలో ఎంతో స్వార్థం పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళి అర్పణ ఇచ్చాడు. కానీ దేవుడు దాన్ని అంగీకరించలేదు. కయ్యోను అర్పణ అంగీకరించాడు. కానీ కయ్యోను పడవలసి ఉండని కానీ కయ్యోను పడక కోపమించుకున్నాడు, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. కయ్యోను చిన్నబుచ్చుకున్నాడు కనుక దేవుడు అడిగాడు, నీ కోపమేలా?
నువ్వు ముఖం చిన్నబుచ్చుకోవడం ఎలా అని. దేవుడు దగ్గర పశ్చాత్తాపడవలసిన వాడు కయ్యోను. కానీ పశ్చాత్తాపడకుండా దేవుని మీదే కోపగించాడు. కనుక ఇక్కడ దేవుడి మీద కోపగించి ఏం చేశాడంటే తన తమ్ముడైన ఏబేలును మాటలాడి వానిని పొలంలోకి తీసుకెళ్ళి చంపేశాడు. ఏబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యోనుని అడగగా అతడు నేను నెరుగను, నా తమ్మునికి నేను కావలివాడినా అంటున్నాడు. సరే, దేవుడు ఎంతగానో ప్రేమించిన మనుషులు ఒకవేళ జీవవృక్షం ఫలములు ఒకవేళ మనిషికి ఇచ్చుంటే మనిషి ఎంత ఘోరంగా అయిపోదుడో. కనుక ఆ జీవవృక్ష ఫలాలని ఆదాము అవ్వ తినకుండా ఆ రోజు దేవుడు అడ్డుకున్నాడు. ఈరోజు మొట్టమొదటి మనుష్యుడైన పుట్టిన పిల్లలు ఇద్దరు, కయ్యోను ఏబేలు. కయ్యోను మూర్ఖుడు కలవాడై ఉన్నాడు, ఏబేలు మంచి హృదయం గలవాడై ఉన్నాడు. కనుక మొట్టమొదటిగా హత్య చేయబడింది ఇక్కడే. వీరిద్దరిలో ఒక వ్యక్తి మంచివాడు, ఒక వ్యక్తి చెడ్డవాడు. చూసారా? కనుక జీవవృక్ష ఫలాలు ఒకవేళ తినుంటే మనం ఎలా తయారవుందమో, ఎంత మూర్ఖులుగా ఉందమో, మనం చావకుండా ఉంటే ఎంత దుర్లభంగా మన జీవితాలు ఉందునో. కనుక దేవుడు ఆలోచించి ఆ జీవవృక్ష ఫలాలను తినకుండా చేశాడు. కయ్యోను ఏబేలులో మనం ఇద్దరిలో ఒక తేడా చూడవచ్చు. మనుషులందరూ భూమి మీద నిండి ఇదే స్వార్థంతో ఉంటే ఒకరినొకరు చంపుకొని తిని ఒకరినొకరు వేలును ఆరంభించినేమో. అది దేవుడు కనిపెట్టి ఎవరిని ఎక్కడి దాకా కంట్రోల్ చేయాలో అక్కడి దాకా కంట్రోల్ చేశాడు. ఏబేలుని కయ్యోను చంపాడు. మొట్టమొదట హత్య చేయబడ్డది ఇక్కడ ఎవరండి? కయ్యోను ద్వారా. కయ్యోను ఏబేలుని చంపాడు. ఏబేలుని చంపి నేనేమన్నా నా తమ్ముడికి కావలివాడినా అంటున్నాడు. నా తమ్ముడికి నేనేమన్నా కావలివాడినా అంటున్నాడు. చూసారా? కావలివాడినా. అప్పుడు ఆయన, నీవు చేసిన ఏమిటి? నీ తమ్ముడే రక్తము నా మొక స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. చూసారా? నీతిమంతుడు రక్తము ఏబేలు తన రక్తం ఏం చేస్తుందండి? దేవునికి మొరపెడుతుంది. మనం చనిపోయినప్పటికి కూడా, మరణించినప్పటికి కూడా దేవుని అడుగుజాడలో విడిచిపెట్టకూడదని ఆ యొక్క రక్తం చూసేస్తుంది మనకి. ఆ రక్తం ఏం చేస్తుందంటే దేవునికి మొరపెడుతుంది. దేవుడికి మొరపెట్టినప్పుడు అక్కడ ఏమైందంటే రక్తము నీ చేతిలో నుండి పుంజుకుని ఇంతకు నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేదపరచుట అది తన స్వరము ఇక మీదట సారము ఇక మీదట నీకివ్వదు. భూమిని సేదపరుస్తున్నావు కదా, భూమి నీకు సారం ఇవ్వదు. నువ్వు శాపగ్రస్తుడు అయిపోయావు. భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉందువు అంటున్నాడు దేవుడు. కయ్యోనుకి మరింత శాపం వచ్చింది. ఆయన దేవుని సన్నిధిలోంచి తోసివేయబడ్డాడు. కయ్యోను తోసివేయబడ్డాడు. ఏబేలు చనిపోయాడు. ఆయన రక్తము దేవునికి మొరపెట్టినప్పుడు కయ్యోనికి గొప్ప శాపం పొందుకున్నాడు. భూమి కూడా సారం ఇవ్వదంటున్నాడు అక్కడ దేవుడు. అప్పుడు దేశదిమ్మరవై ఉందువు, అందుకు కయ్యోను నీ దోషశిక్షని నేను భరింపలేద కయ్యోను ఇది దోషశిక్షను నేను భరింపలేనంత గొప్పది అంటున్నాడు. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధిన రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనై ఉందును. కావున నన్ను
కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయ్యోనును చంపిన యెడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునని, మరియు ఎవడైనను కయ్యోను కనుగొని అతనిని చంపక ఉండునట్టు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. దేవుడు చూసారండి, ఎంత మాత్రం ఆ కయ్యోనని దేవుడు తోసివేశాడు. ఆ ఏదెను వనం నుంచి తోసివేశాడు. ఆ ఏదెను వనం నుంచి తోసివేసి కయ్యోను దేశదిమ్మరై తిరిగినప్పుడు ఎవడైనా నన్ను కనుగొని చంపనేమో, నన్ను లక్ష్య పెట్టడేమో అని దేవుడితో అన్నప్పుడు, నీకు ఒక గుర్తు పెడుతున్నాను, నిన్ను చంపినోడికి 7 అంతల శిక్ష వస్తుందని దేవుడు సెలవేయడం జరిగిందండి. ఈ ఆదికాండంలో మన ఈ అధ్యాయంలో మొట్టమొదట హత్య చేయబడింది ఇక్కడే అండి. ఇక్కడ కయ్యోను, ఏబేలు వీరిద్దరిలో తేడాలు మనం చూస్తే, మంచి వ్యక్తి ఒకైన చెడ్డవాడు ఒకడు ఈ భూమి మీద అలాగే ఉన్నారండి కదండి. మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. మంచివారు చనిపోబడుతున్నారు, చెడ్డవారు ఏలుతున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, చెడ్డవారికి శాపం ఉందంట, చెడ్డవారికి శిక్ష ఉందంట, చెడ్డవారికి ఘోరమైన శిక్ష ఉంది. కనుక మన బ్రతుకు దినములన్నీ కూడా మన రక్తం కూడా దేవునికి మొరపెట్టేటంతగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఎందుకంటే దేవునికి దగ్గరగా ఉంటే మనం శాపం తెచ్చుకోము. మన రక్తము మనల్ని కూడా కాస్తుందండి. ఎందుకంటే మన ఆత్మల్ని ఆయన దగ్గరికి సిద్ధపరుస్తుందండి. మనం అంతగా ఉండాలంటే ఈ ఏబేలు అర్పణ దేవునికి ఎలాగైతే ఇచ్చాడో, ఏబేలు అర్పణ దేవుడు ఎలాగైతే అంగీకరించాడో అటువంటి అర్పణ మన హృదయంలో ఉండాలండి. అటువంటి అర్పణ అంటే దేవునికి విధేయత కలిగి ఉండాలి, దేవుడి కట్టడలకు విధేయత ఉండాలి, దేవుడికి నమ్మకంగా ఉండాలి, దేవుడికి మనం దగ్గరగా ఉండాలి ఈ రోజుల్లో. కానీ మనం ఎంత దూరం అయిపోతే అంత కయ్యోను కోపం ఎలాగైతే పుట్టిందో అటువంటి కోపం మనలో కూడా ఉంటుందండి. ఎందుకంటే కయ్యోను ఏబేలు దేవుడు అంగీకరించాడని తన అర్పణని ఏబేల్ని కయ్యోను ఏం చేశాడండి, చంపేశాడు. ఇటువంటి స్వార్థమే కదండి భూమి మీద ఏడుతుంది. ఈ రోజుల్లో ఒక మనిషి ఎదిగితే ఇంకో మనిషి ఓర్చుకోడు, ఇంకో మనిషి మంచిగా ఉంటే ఒక మనిషి ఓర్చుకోడు, ఒక మనిషి ఎప్పటికైనా చంపుకోవడం జరుగుతుంది. కనుక కయ్యోను మొట్టమొదటిగా ఏబేలుని చంపాడు. అక్కడే మొట్టమొదట హత్య చేయబడ్డది. కయ్యోను అంతుకుని శాపగ్రస్తుడయ్యాడు. భూమి కూడా ఆయనకి సారం ఇవ్వదు అంటున్నాడు. నీకు భూమి పంట కూడా నీకు సారం ఇవ్వదు, నువ్వు దేశదిమ్మరవై తిరుగుతావు, నువ్వు నా దగ్గర బహుఘోర శిక్ష పొందావు అంటున్నాడు. కయ్యోను అంటున్నాడండి, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటున్నాడండి కదండి. మరి మనం తెచ్చుకున్నదే మన నెత్తి మీద మనమే తెచ్చిపెట్టుకుంటున్నాం అన్నమాట. మన పాపాలను మనమే తవ్వుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ పాపం తెచ్చిపెట్టుకున్నాం. పాపం పొంచి ఉండెను, నీ ఎడల దానికి వాంఛన కలుగును. వాంఛన అంటే ఇంకా నీ పాపమే నిన్ను ఏలుతుంది, నీవు దానిని ఏలుదువనెను. అదిగో చూసారా, అంత ఘోరమైన శిక్షకి కయ్యోను అప్పచెప్పబడ్డాడు. కయ్యోను, ఏబేలు ఆదాము అవ్వ కన్న మొట్టమొదట బిడ్డలు. వారు కనిన తర్వాత దేవుడిచ్చాడని ఎంతో గొప్పగా కయ్యోను దేవుడిచ్చిన బిడ్డని ఎంతో మురిసిపోయింది ఆ తల్లి. కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు ఎవరండి? తల్లిదండ్రులకి విధేయతగా ఉండేవారు ఎవరండి? కనుక ఎవరు ఉండరండి. కనుక దేవుడు కూడా అక్కడ ఆలోచించి జీవవృక్ష ఫలాలు వీరు తిని మరింత కాలం బతుకుతారేమో, మన వంటి వారు అయిపోయారు వారు, మన జ్ఞానం పొందుకున్నారు వారు ఎక్కువ కాలం బతికితే ఎలాగుంటుందో భూమి మీద కూడా దేవుడికి తెలుసు. కనుక వారిని ఇంకా ఇక్కడి నుంచి గంటివేయాలని ఆదాముని అవ్వని కంటివేసిన దేవుడు ఏదైనా వనంలోంచి కయ్యోను ఏబేలుని దేవుడు వారికి బిడ్డలుగా ఇచ్చాడు.
ఆ బిడ్డలకి ఇచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే దేవుడికి అర్పణ తీసుకెళ్ళారు. ఒకడు భూమి చేదపరిచేవాడు కయ్యోను. ఏబేలు హ్మ్, ఏబేలు గొర్రెలను మేకలను కాయవాడు. మంచి అర్పణ అంటే మంచి వస్తువు పట్టుకెళ్ళి దేవుడికి ఇవ్వడం కాదండి. మంచి హృదయముతో నీవు దేవునికి ఇవ్వాలి. అంతేగాని మంచి వస్తువు పట్టుకెళ్ళి నువ్వు దేవునికి ఇచ్చిన నీ హృదయంలో కపటం ఉంటే దేవుడు అంగీకరించడు. మంచి అర్పణ అంటే దేవునికి నచ్చే అర్పణ నీ హృదయమునికి అర్పణగా ఇవ్వడం అండి. ఏబేలు అంత మంచి అర్పణ ఏబేలు ఇచ్చాడు. కయ్యోను అర్పణ చాలా ఘోరమైన అర్పణ. హృదయంలో ఘోరమైన తలంపులు గలవాడై ఉన్నాడు కయ్యోను. కనుక దేవుడు కయ్యోను అర్పణను అంగీకరించలేదు, ఏబేలు అర్పణను అంగీకరించాడు. కనుక మనం కూడా ఒకరిని మోసం చేయాలని ఆలోచించుకుంటూ మనం చేసే పనుల్లో కొంత మనం క్రమంగా చేయలేమండి. మనం క్రమంగా చేయలేము కనుక ఇక్కడ కయ్యోను ఏ విధంగా శాపగ్రస్తుడయ్యాడో, దేశదిమ్మరయ్యాడో, కొంతకాలం అయినప్పుడు దేశదిమ్మరయ్యాడు. అతనికి ఒక గుర్తు దేవుడు పెట్టి భూమి మీద వదిలేశాడు. లాస్ట్ కయ్యోను అయితే ఆశీర్వదించలేదు కానీ ఆయన శాపగ్రస్తుడైపోయాడు. ఆయన అలాగా కొంతకాలం అయినప్పటికీ తనకి కుమార్తెలు పుట్టారు కానీ కొంతకాలం అయినప్పటికీ ఆయన శాపం ఆయన నుంచి పోలేదు. కనుక ఆయన అంటున్నాడు, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడండి. ఓ శేలా నా పలుకు వినుడి, మెలొక్కు భార్యలారా నా మాట ఆలకించుడి. నన్ను గాయపరచునందుకే ఒకని మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాడిని చంపితిని. ఏడంతల ప్రతిదండన కయ్యోను కోపము వచ్చి ఉండెను ఎడల అంటున్నాడండి. ఇక్కడ ఏం చేస్తాడంటే వాళ్ళ సంతానానికి కూడా ఈ శాపం ఉందని గుర్తు చేస్తున్నాడండి. అందుకనే అక్కడితో ఆయన సంతానం, కయ్యోను సంతానం ఉన్నప్పటికి కూడా వారు శాపగ్రస్తులై ఉండిపోయారండి. కయ్యోను ఎటువంటి శాపం తెచ్చుకున్నాడంటే ఘోరమైన శాపాన్ని తెచ్చుకున్నాడు, ఘోరమైన దండనను బిగించుకున్నాడు. వాడి కోడలకి చెప్తున్నాడండి, వారి మనవడ భార్యలకి చెప్తున్నాడండి, మీ మీద శాపం ఉంది, మెలెకు తన భార్యలకు చెప్తున్నాడంటే కయ్యోను ఎంత ఘోరమైన పాపం చేశాడో దేవునికి తెలుసు, అది కయ్యోనికి తెలుసు. కనుక కయ్యోను తెచ్చుకున్న శాపాన్ని బట్టి ఏబేలుని చంపాడు. ఏబేలుని చంపి లాస్ట్కి తన ఒక అధ్యాయం ముగించుకున్నాడు. కనుక మనం కూడా మన సంతానం మనం అనుకుంటాం కానీ మనం ఏదో తప్పిదం చేసి మన సంతానాన్ని, మన వంశాన్ని అక్కడితో కట్టివేసుకుంటాం. కానీ దేవుడు ఇక్కడ కయ్యోనికి ఎవడు కూడా కీడు చేయకూడదని ఒక గుర్తు పెట్టి కయ్యోనుని శాపగ్రస్తుడైనప్పటికి కూడా కయ్యోనుని దేవుడు ఒక ముద్ర పెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్నెవరో చంపరు, నిన్నెవరు ఏం చేయరు, నువ్వు ఉంటావు, కానీ నీ శాపం నీ మించి పోదు అని ఆయన చెప్పాడు. కనుక దేని ద్వారా మనం శాపం తెచ్చుకుంటున్నాము, ఈరోజు మనం ఆలోచించుకోవాలండి. దేని ద్వారా అయినా సరే, మాట ద్వారా అయినా, మనం ఒక వ్యక్తి ద్వారా అయినా, మనం ఒక మనుషుల ద్వారా అయినా మనం తెచ్చుకుంటున్నామో మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే కయ్యోను ఎలాగైతే శాపం పొందాడో ఏబేలుని చంపాడు. ఏబేలుని చంపి అతను గొప్ప వ్యక్తి అనుకున్నాడు, కానీ అంత కోపం ఆయన కొంప ముంచింది. మన ఆవేశంలో మనం చేసే పనులే మనల్ని శాపంలోకి నడతాయండి. మనం చేసే ఆలోచనలు మంచివైతే దేవుడు మంచి ఫలమును మనకిస్తాడండి. కయ్యోను మంచి ఆలోచన ఆలోచించలేకపోయాడు. ఏబేలు మంచి ఆలోచన కలిగి తన అర్పణ
హృదయపూర్వకంగా ఇచ్చాడు. కయ్యోను అర్పణ హృదయపూర్వకంగా ఇవ్వలేదండి. కనుక మనం ఎలాగుండాలి, ఈ భూమి మీద ఉన్నంత కాలము జీవించాలో ఈ కయ్యోను, ఏబేలుని బట్టి ఆళ్ళు ఇచ్చే అర్పణలు బట్టి మనం తెలుసుకోవచ్చండి. కయ్యోను అర్పణ బహుఘోరమైనది. ఏబేలు అర్పణ పవిత్రమైనది. ఏబేలు అర్పణ ఎందుకు పవిత్రం అంటే ఆయన మంచి ఇచ్చాడన్నది కాదండి. ఆయన మందల్లోంచి మంచి వాటిని ఇచ్చాడన్నది కాదు కానీ ఆయన హృదయం మంచిదండి. హృదయం అంతరంగములు మంచి అయితే మనం చేతులతో ఇచ్చే ప్రతిఫలం కూడా మంచిదిగానే ఉంటుంది. కనుక మన హృదయం మంచిదై ఉండాలి మెయిను. అప్పుడే మనం దేవునితో అంగీకరించబడతాం. మన హృదయం చెడుదైతే శాపం తెచ్చుకుంటాం, పాపం తెచ్చుకుంటాం. కనుక కయ్యోను శాపం తెచ్చుకున్నాడు. తన వంశానికి కూడా శాపం ఉందని మెలికే భార్యలతో చెప్పాడండి. కనుక మనం ఏదైతే ఇత్తుతామో అదే కోస్తామన్న సంగతి దేవుడు జ్ఞాపం చేస్తున్నాడండి. ఏబేలులాగా మన జీవితం ఉండాలా, కయ్యోనులాగా మన జీవితం ఉండాలా, ఈరోజే మనం నిర్ణయించుకోవాలి. మొట్టమొదటగా పుట్టిన వీరిద్దరిలోని దేవుడు ఒకరికి మంచి ఉద్దేశాలు కనుగొన్నాడు, ఒకరికి చెడ్డ ఉద్దేశాలు కనుగొన్నాడు. కనుక శాపం ఇచ్చాడు. కనుక దేవుడు మనుషులందరూ కూడా మంచిగా ఉండాలి, మంచిగా జీవించాలని ఆశపడుతున్నాడు. కానీ కయ్యోను లాంటి జీవితం మన హృదయంలో ఉండకూడదండి. మన హృదయం కపటం ఉండకూడదు, మోసం ఉండకూడదు, మత్తరం ఉండకూడదు. మంచి హృదయం కావాలంటే మంచి ఆలోచన కావాలి, మంచి జ్ఞానం కావాలి, మంచి వివేచన కావాలి. ఎవరికి మనం దోహం చేయకూడదు. నేను గొప్ప అంటే నేను గొప్ప అనే మాట మనలోంచి రాకూడదు. దేవుడు మాత్రమే గొప్ప. ఆయననే మనం ఆరాధించాలి, ఆయన్ని కొనియాడాలి. కనుక ఆయనే గొప్ప. కనుక అంతవంటి హృదయం అనుకుంటే, మంచి హృదయం అనుకుంటే ఏబేలు అర్పణ ఎలాగైతే దేవుడు అంగీకరించాడో, కయ్యోను అర్పణ ఎలాగైతే దేవుడు అంగీకరించలేదో మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఏబేలు అర్పణ అది హృదయాంతరంగంలోంచి ఇచ్చినది. కయ్యోను అర్పణ హృదయ స్వార్థ బుద్ధితో ఇచ్చింది. కనుక ఇక్కడ మన ఇద్దరిని ఎవరినైతే తీసుకుంటామో వారే మనకి సూచనగా ఉంటారు. మన శిక్షకులుగా లేకపోతే పవిత్రులమా అన్నది మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే ఏబేలు తన అర్పణ మంచి హృదయంతో ఇచ్చాడు, మంచి ఈవులతో ఇచ్చాడు, మంచి ఆలోచనతో ఇచ్చాడు, మంచి జ్ఞానంతో ఇచ్చాడు. కయ్యోను అర్పణ సబుద్ధితో ఇచ్చాడు, అన్యాయ బుద్ధితో ఇచ్చాడు, నేనెంతకు ఇవ్వాలని ఆలోచనతో ఇచ్చాడు. కనుక మనం ఇచ్చే అర్పణ దేవుడికి గొప్పదై ఉండక్కర్లేదు కానీ మన హృదయాంతరంగం కూడా గొప్పగా ఉండాలి. మన హృదయాంతరంగం అయితే దేవుడు పరిశోధిస్తాడంటాడు. మన హృదయాంతరంగం పరిశోధించినప్పుడు మనలో కపటము, కుళ్ళి, స్వార్థం, మోసం ఉండకూడదని దేవుడు ఈరోజు కయ్యోను, ఏబేలు ద్వారా మనకి తెలియపరుస్తున్నాడండి. మనం తెలుసుకున్న ఈ వాక్యం ద్వారా మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాలన్నది ఆలోచన కలిగి ఉండాలండి. ఎందుకంటే మన ఏబేలు అర్పణ మనం తీసుకోవాలండి. ఎందుకంటే అది మంచి హృదయం కావాలండి, మంచి జ్ఞానం కావాలండి. ఒకరినొకరు దూషించుకోకుండా, ఒకరినొకరు చంపుకోకుండా, ఒకరినొకరు స్వార్థపూర్వకంగా చూసుకోకూడదు, ఒకరినొకరు దేశించుకోకూడదని వాక్యం చదివిస్తుందండి. మంచి హృదయం ఉంటే మన దేవుడు మన అర్పణని అంగీకరిస్తాడండి. మనం ఏదో గొప్పగా ఆయనకి ఇవ్వనవసరం లేదండి. మన హృదయమే ఆయనకి అర్పణ. ఆ హృదయాన్ని మనం ఇచ్చినప్పుడు ఆయన అంగీకరించేదిగా ఉండాలని దేవుడి వాక్యం చదివిస్తుందండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.